నాకు దిరనా తనకు దిన దినక్ నాకు దిరనా ఓహో దినక్ నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా దినక్ నాకు దిరనా తనకు దిన దినక్ నాకు దిరనా ఓహో దినక్ నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా సిహెచ్పోతపల్లి గ్రామం నేతల శ్యామలా గారి కుమారుడు వంశీకి భలే శ్రీనివాసరావు గారి అమ్మాయిని అనుషని మేము మనస్ఫూర్తిగా పుచ్చుకుంటాకు వచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం. సరే, అందు నిమిత్తమై దానికి కావాల్సినటువంటి మరి మెటీరియల్, వస్త్రాలు, దానికి కావాల్సిన సామాగ్రిని తీసుకొచ్చి ఉన్నామండి. దేవునికి స్తోత్రం. అయ్యా మరి పెద్దలను కూడా మేము మాట్లాడుతున్నామండి. వరదరాజపురం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కూడా మాట నేను అడుగుతున్నాను, మీరు కూడా మాట చెప్పాల్సింది మనం చేస్తున్నాను. మరి అనూషను పోతేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వంశీకి ఇవ్వటానికి ఇష్టపడి కార్యం చేస్తున్నారా? ఇష్టపడి కార్యం చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో ఈ యొక్క వస్త్రాల గురించి చిన్న ప్రార్థన చేసి ఈ బిడ్డను నేను లోన పంపిస్తున్నారు కనుక ఈ వస్త్రాలు కట్టుకుని బిడ్డ మరి వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. పాదములు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిసిన దేవానికి వందనాలు. ఆనాడు ప్రభువా అబ్రహాము దాసులలో ఒకరు పెద్దవారిని జ్ఞాపకం చేసుకుని నాయన అబ్రహాము గారు వారికి ఒక బాధ్యతను అప్పగించి నాయన హారం ప్రాంతాన్ని పంపించి వెండి బంగారము దుస్తులను నడిపించి నాయన అక్కడికి వెళ్ళి ప్రభువా నాయన రెబెకాకి ఇచ్చినట్లుగా నాయన పోతేలి ప్రాంతం నుండి నాయన ప్రాంతానికి వచ్చి నాయన వారు కూడా అబ్రహాము దాసుడు ఎలాగైతే నాయన వస్తువులను తీసుకుని వెళ్ళి అక్కడ రెబెకాకి ఇచ్చారో అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి వంశీ తరఫున వచ్చినటువంటి పెద్దలు కూడా తీసుకొచ్చి ఆ వస్త్రాల మెటీరియల్ నాయన తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చారు కనుక అవన్నీ కూడా బిడ్డకి అలంకరింప చేస్తుండగా 5 ముత్తాయిదుల్లో మీరుండి నాయన మీరే అలంకరింప చేసి బిడ్డను దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.
నాకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినదే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముద మన శుభ సుమన లయివ సుసుత సహిత కామం విరహ రహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం. ఇష్టపడుతున్నారా? ఇష్టపడి కార్యక్రమం చేస్తున్నారు కనుక ఈ సమయంలో ఈ కార్యక్రమం చేస్తుండగా మరి మీరు వారి కట్న రూపంగా దానికి ఎంత ఇస్తున్నారు? అప్పుడు ఎంత ఇస్తున్నారు? 2 లక్షల రూపాయలు కట్నముగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు 1 లక్ష రూపాయలు వారికి ఇస్తున్నారు కనుక ఈరోజు పెద్దల సమక్షంలో వచ్చిన బంధువుల సమక్షంలో వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు ఇష్టపడి ఆ బిడ్డను ఆ వంశీ చేతిలో పెట్టడానికి ప్రదానం చేస్తున్నాం కనుక ఆ బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో 5 ముత్తైదులు మీరు వెళ్ళిపోవచ్చండి. ముత్తైదువులు మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్పంచుకుని ఆ బిడ్డ విషయంలో మరి ప్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి వారందరినీ దేవుడు దీవించాలని, కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరగాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వసృష్టికర్త ప్రభువైన యెహోవా దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి రణోషాకు ఎంగేజ్మెంట్ జరుగుతుండగా తండ్రి ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా ఆకాశం రాస్తుందా నీ కనుదృష్టి ఆ బిడ్డపై ఉంచండి. అవినా తండ్రి యవన కాలం వివాహం చూస్తున్న బిడ్డ కొరకు ఎదురు చూస్తుంది కనుక తండ్రి వివాహ కార్యక్రమం త్వరలో ఘనంగా జరగడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతా ఆ బిడ్డ తోడుగా సహాయం చేయమని యేసునామములో బతిమాలుతున్నాం పరమ తండ్రి. సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా, సమయమా మరింత హాయి పోగు చేయనీయుమా, చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనంద వర్ణాల సరిగమా. సమయమా 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 కదలకే క్షణమా జతబడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా. ఆనింగి జాబిల్లిపై ఏ నీటి జాడున్నదో నీ చూడలేనే అప్పుడే, ఈ నేల జాబిల్లిపై సంతోష బాష్పాలని చూస్తూ ఉన్నానే ఇప్పుడే. తలేనా సగంగా ప్రేమకు గుర్తుగా మరి ఉంగరాన్ని ఈ సమయంలో వంశీ గారు అనుషాను ప్రేమించి ధరింపు చేస్తారు మొదటగా. తర్వాతగా మరి నేను త్వరలో వంశీ గారిని వివాహం చేసుకోబోతున్నానని చెప్పి అనుష కూడా ప్రేమకు గుర్తుగా
ఆ వంశీ గారికి ఉంగరాన్ని ధరింపు చేస్తూ ఉన్నారని ప్రేమతో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రధానానికి గుర్తుగా ఉంగరములను ఒకరికొకరు ధరింపు చేసుకుంటూ ఉండగా వారి హస్తములలో మీ హస్తములు ఉంచమని, ప్రియేక దేవుడుగా నీ బిడ్డలను దీవించమని ఇతరులతోనూ గుర్తుగా ఈ ఉంగరమును ప్రేమతో అంగీకరింపమని. ఈ సమయంలో ప్రేమతో వంశీకి బహుకరిస్తూ ఉన్నాను. ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలో తనువు తుళ్ళి పడుతుంటే పాలబుగ్గలోని తడుకులే వెన్ను పూసలోన వడుకులే కంటి పాపలోన కవితలా మారే చిన్ని మనసులోని పూవిన పసిడి బండ్రెలోని నవ్వుల లేత పెదవి పైన ముత్యమై మెరిసే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని నాలో నెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే అరే మనసా
పదహారు ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే. ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే. ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. కిరణం తోరణంలా సిరులే కురియవేళ తలపి వామనంలా వలపి గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం. తారారు ఋతువులోని తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం. ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులు నామిగిలే ఈ వేడుకే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే. ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే. ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని దమద గరిగమ మాగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ మగ దద దద దరి దరి బా మగరి దద మగరి గమ గద బద దరి దగరి మగద మగరి దద మగరి గమ మగరి గద దద బడి గద దద మగరి దరి గమ దద ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు